ఈ రోజున 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పటికీ కూడా 4.5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వారు ఏమీ అభివృద్ధి చేయలేపారని చెప్తా ఉన్నారు. అసలు మీ అందరికి సిగ్గుందని అడుగుతా ఉన్నా. 4.5 సంవత్సరాలుగా మనమేం చేసాం? ప్రజల కోసం మనం ఏమి పాటుపడ్డాం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి పాటుపడ్డాం అనేది చెప్పకుండా ఇంకా కూడా ఎప్పుడో 4.5 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో పోయినటువంటి ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ కొత్తగా మరలా ఓడిపోతాం, ఇంటికి పోతాం అనే భయంతో మీరు చేసినటువంటి అవినీతిని రేపొద్దున ప్రభుత్వం మారితే కక్కిస్తారు, మమ్మల్ని జైల్లో పెడతారనే భయంతో ఈ రోజున సీట్లు మారుస్తూ కుల రాజకీయాన్ని తెరదీశారు. ఈ రోజున ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా గమనించాలి. ఏదైతే ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కుల ప్రాతిపదికన అందరినీ కూడా మారుస్తూ ఓడిపోతాం కాబట్టి ఈ అభ్యర్థిని మార్చాం కాబట్టి ఓడిపోయామని చెప్పుకోవడానికి వీరు ప్రజల మధ్యలోకి రాబోతూ ఉన్నారు.